హరే కృష్ణ. ఇప్పుడు ప్రాతగామి అయిన భట్టుడు వెళ్తాడనమాట ధర్మరాజు దగ్గరికి. అక్కడ అంతఃపురంలో ఏం జరుగుతుందంటే ద్రౌపది ముడి వేసుకోనని శపథం చేస్తుంది. నలుగురు తమ్ముళ్ళేమో అసలు ఈ రాజ్యంలో ఉండడం ఇష్టం లేక వాళ్ళకి యుద్ధం కావాలని కోరుకుంటారనమాట. ధర్మరాజు ఏమో ధర్మాత్మంగా ఆలోచిస్తూ అసలు ఈ రాజ్యం వద్దు, వాళ్ళ పెదనాన్న మొహం మీద కొట్టేసి అసలు ఉన్న ఈ రాజ్యం నుంచి యుద్ధం చేసి గెలుచుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఆయన అలా చెప్పలేడనమాట, ధర్మాత్ముడు కదా. సతమతం అవుతూ ఉంటాడనమాట ఆయన మనసులో. అసలు ఏదైనా మన మనసు సంతోషంగా ఉండకూడదు అనుకున్నా కానీ భగవంతుడి కృప ఉండాలి. అది మనోనియామిక అనే దేవుడు రుద్రుడు అనమాట. ఆయన మా శివుడు మా అనుగ్రహం ఉంటే మన మనసు కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మన శరీరానికి అభిమాన దేవతలు ఉంటారు. మన చేతికో అభిమాన దేవత, పొట్టకి, శరీరం అన్ని అవయవాలకి అభిమాన దేవతలు ఉంటారు. వాళ్ళందరూ మనల్ని కంట్రోల్ చేస్తారన్నమాట. ఇప్పుడు ధర్మరాజుకి ఒక దేవతల అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాతగామి అయిన భటుడు వచ్చి మిమ్మల్ని మళ్ళీ జూదానికి రమ్మంటున్నారని చెప్తారనమాట. చెప్పంగానే నలుగురు తమ్ముళ్ళ మొహంలో వెలిగిపోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ రాజ్యంలో ఉండడం ఇష్టం లేదు, యుద్ధం చేసి ఎలాగైనా గెలుచుకోవాలని. ఇప్పుడు ఏం చేస్తారంటే సరేనంటారనమాట. సరేనని వాళ్ళు ఇంకా వెళ్తారనమాట. వెళ్ళి అదే ప్లేస్లో కూర్చుంటారు. మళ్ళీ కూర్చొని మళ్ళీ ఈసారి శకుని ఏం చెప్తాడంటే ఈసారి రాజ్యం వద్దు, ఏమీ వద్దు, 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో మీరు ఎప్పుడైతే దొరుకుతారో మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాతవాసం 2 చేయాలని చెప్తారు. వీళ్ళు సరేనంటారనమాట. దేనికైనా ఓకే అంటారు. వాళ్ళ ఆనందం చూసి దుర్యోధనుడికి భయం వేసిద్ది. వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఎంత కోల్పోయినా కానీ మళ్ళీ ఇంత జరిగినా కానీ సంతోషంగా ఉన్నారు. శకుని మామను అడుగుతాడు, మామ నువ్వు చేసేది కరెక్టేనా, నువ్వు ప్లాన్ వేసింది వర్కౌట్ అవుద్దా అని అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, నువ్వు నేను చెప్పింది చెయ్యి అని అంటాడు. ఈసారి కూడా శకునే వేస్తాడా పాచికలని ధర్మరాజు అడుగుతాడు. అంతేగా మరి అని దుర్యోధనుడు అంటాడు. ఇప్పుడు వాళ్ళు వేస్తారు, వేయంగానే ఓడిపోతారు. వాళ్ళకి సంతోషం వచ్చింది, దుర్యోధనుడికి శకునికి. ఇంకా వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అసలు వీళ్ళు సంతోషంగా ఉన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో జరుగుద్దని అనుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి అని శకుని ప్లాన్ అనమాట. ఇప్పుడు మొత్తం ఓడిపోతారు. ఓడిపోయి ఇంకా అరణ్యవాసానికి వాళ్ళు ఇంకా బయలుదేరతారనమాట. వాళ్ళకి ఇష్టమే ఇప్పుడు ఓడిపోయి వీళ్ళు యుద్ధం చేసి వీళ్ళని ఎలాగైనా యుద్ధంలో గెలుచుకోవాలని వాళ్ళకి పాండవులకి ఇష్టం అనమాట. ఇంకా ఏం జరుగుతుందంటే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళబోయే ముందు ఇంకొకటి జరుగుతుందనమాట. అదేం జరుగుతుందో చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి. అరణ్యవాసం చెప్తాను, అరణ్య పర్వం చెప్తాను అనమాట. హరే కృష్ణ.